శంషాబాద్ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నర్కుడ గ్రామ శివారులోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలో చిరుతపులి సంచరిస్తుందంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి శంషాబాద్ పోలీసులు చేరుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాల్లో చూసిన దృశ్యాలను బట్టి చిరుత కాదు అడవి పిల్లి అని తేల్చారు. స్థానికులెవ్వరూ భయభ్రాంతులకు గురికావద్దని, ఏదైనా క్రూర జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సుమారు 4 నుంచి 4:30 ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలోకి చిరుతపులిగా అనుమానించినటువంటి ఒక జీవం రావడం జరిగింది. సీసీ కెమెరాల్లో చూసి అందరూ కూడా చిరుతపులి అనుకున్నాము. మేము కూడా వచ్చి మా ఈఓ గారు, టెంపుల్ సిబ్బంది అందరూ కలిసి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ, శంషాబాద్ రూరల్ పోలీసులు కానివ్వండి వచ్చి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అది చిరుతపులి కాదు, జంగవిల్లి, కొంచెం పెద్ద సైజు ఉంది అని చెప్పి దాని పాదుకలు కానివ్వండి, దాని కదలికలు కానివ్వండి గమనించి చిరుతపులి కాదు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అందుకు గాను గ్రామస్తులు కానివ్వండి, అమ్మపల్లి దేవస్థాన భక్తులు కానివ్వండి, దేవాలయ ప్రాంగణ ఉన్నటువంటి రైతులు కానివ్వండి ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని కోరుతున్నాం. చిరుతపులి వచ్చిందని సమాచారంతో కెమెరాలలో కనిపించింది. ఆ కెమెరాలలో చిరుతపులి అది జంగవిల్లి అనేది పెద్ద హైట్ తోటి ఉంటుంది కాబట్టి అది దాన్ని చిరుతపులిగా అని అందరూ గ్రామస్తులందరూ ఆందోళన చెందారు. దాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారు, మన శంషాబాద్ రూరల్ ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చి అది చిరుతపులి అని నిర్ధారణ చేసింది. అట్లాంటప్పుడు శంషాబాద్ జంగవిల్లి అని డిక్లేర్ చేయడం జరిగింది. దీని గ్రామస్తులు కానీ మండల ప్రజలు కానీ ఎలాంటి ఆందోళన చెందొద్దని కోరుతున్నాం. సుమారు 4 నుంచి 4:30 ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలోకి చిరుతపులిగా అనుమానించినటువంటి ఒక జీవం రావడం జరిగింది. సీసీ కెమెరాల్లో చూసి అందరూ కూడా చిరుతపులి